మునుగోడు మండలం తుర్కగూడెం గ్రామంలో గత 45 సంవత్సరాలుగా మేము కబ్జా మీద ఉన్న ఇండ్ల స్థలాలపై మాకు హక్కులు కల్పించి మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు కోరారు। ఈ మేరకు సోమవారం బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్కగూడెం గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ దళిత కుటుంబాలకు చెందిన మాకు మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న భూమిని మేము కబ్జా మీద గత 45 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినారని తెలిపారు। ఆ తరువాత గ్రామ కంఠానికి ఉన్న ఇండ్ల జాగా ప్రభుత్వం మోడల్ స్కూల్, హాస్పిటల్, హాస్టల్, గ్రౌండ్, పార్క్ కొరకు తీసుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారని తెలిపారు। అభివృద్ధి అని మాకు చెప్పి వేరే రైతులకు పంట సేద్యానికి కబ్జా చేసి వారికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। జిల్లా కలెక్టర్ స్పందించి గత 45 సంవత్సరాలుగా మేము కబ్జా మీద ఉన్న ఇండ్ల స్థలాలను ఇప్పించి న్యాయం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో బాధితులు ఎం అంశమ్మ, ఏ సైదులు, ఎన్ శంకర్, కె సత్తయ్య, ఎం ముత్తయ్య, మల్లికార్జున, రమేష్, రజని, మల్లేష్, శ్రీను, దుర్గయ్య తదితరులు ఉన్నారు। నా పేరు రమేష్ సార్, మాది మునుగోడు మండలం తుర్కగూడెం విలేజ్। మా యొక్క విలేజ్ 78 సర్వే నెంబర్లో కలదు। 78 సర్వే నెంబర్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులది, పెద్దోళ్ళది అందరికి కలిసి భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు అందరికీ। మా గూడెం మీద మొత్తం మీద ఒక 7 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది। మా భూమిలో ఇంటిగ్రేటివ్ స్కూల్ కడతామని ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ మమ్మల్ని, ఎస్ఐ గారు, వీళ్ళందరూ మమ్మల్ని మా ఊరు ప్రజలని మభ్యపెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని దాన్ని మభ్యపెట్టి మా యొక్క ఉన్న భూములను మొత్తం సర్వే చేసుకొని, మా ఇండ్ల జాగాలను మొత్తం సర్వే చేసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాకుండా వేరే రైతులను తీసుకొచ్చి మా ఊర్లను పెట్టి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు। ప్రతి ఒక్క దాని మీద వచ్చి మా మీద వచ్చి మేమంతా ఆడ ఎస్సీ ప్రజలు ఉన్నాం, మేమంతా ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతులం, మాకు ఎకరాలు ఏం లేవు। జాగాలకు గోడ సరిహద్దు ఎంత ఉందో ఆ జానడుకు కూడా రాళ్ళు బాది వ్యవసాయ భూమికి పంపిణీ చేస్తారు। కాకుండా లేని వాళ్ళకు, పేదోళ్లకు ఇండ్ల జాగాలు కానీ, స్కూల్ కానీ ఏదైనా కట్టుకోరు మీ గవర్నమెంట్ సొమ్ము కాబట్టి। మమ్మల్ని ఈ విధంగా అట్లా చేయొద్దని, ఈ రైతులను పెట్టొద్దని నా అభిప్రాయం। ఎందుకైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అన్నారుగా, గవర్నమెంట్ తీసుకోరు, మీరు ఏదైనా కట్టండి, ఏమైనా ఆఫీసులు కట్టుకోండి, లేకుంటే స్కూల్ కట్టండి, లేకుంటే పేద ప్రజలు ఉంటారు, ఇండ్లు లేనోడు, జాగ లేనోడు, వాళ్ళకి ఇవ్వండి। ఈ వ్యవసాయ భూములకు ఇచ్చేది ఎక్కడిది? మిగతా ల్యాండ్ మస్తుగా ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్, మరి అది ఇవ్వచ్చు కదా। ఈ ఊరున్న కాడ ఊరును ఆగం చేయడం మంచి పద్ధతి కాదని నేను మనవి చేస్తున్నాను సార్।